దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. జమిలీ ఎన్నికలు ఈ పదం గురించి మీరు వినే ఉంటారు, కానీ దీని అర్థం ఏమిటి? రాష్ట్రాలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే ఎప్పుడు జరుగుతాయి? దీనివల్ల లాభాలు నష్టాలు ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికలు వేర్వేరు సమయాలు జరుగుతాయి. ఈ ఎన్నికలంటికి ఒకే సమయం లేదా ఒక నిర్దిష్ట కాలపరిమితులు నిర్వహించడమే జమిలీ ఎన్నికలు. దీన్ని ఇంగ్లీష్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కూడా పిలుస్తారు. అంటే దేశవ్యాప్తంగా ఒకే రోజున లేదా కొన్ని దశల్లో ఎన్నికలు జరగాలని ఈ ఆలోచన ఏమనుకున్న ఉద్దేశం. భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత 1951, 1957, అలాగే 1962, 1967 సంవత్సరాల్లో లోక్సభ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ముందస్తుగా రద్దు కావడం, కేంద్రంలో లోక్సభ రద్దు కావడం వంటి కారణాలతో ఈ విధానం నిలిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఆలోచన పునరుద్ధరించేందుకు చర్యలు జరుగుతున్నాయి. 2023లో రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటై ఈ ఆలోచనను సిఫార్సు చేయడానికి సిఫారసు చేసింది. 2024 సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ ఈ సిఫార్సులను ఆమోదించింది. ఇప్పుడు రాష్ట్రాలు ఈ జమిలీ ఎన్నికలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో చూద్దాం. భారతదేశం ఒక సమైక్య దేశం. ఇక్కడ కేంద్రం, రాష్ట్రాలకు వేర్వేరు అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికలు స్థానిక సమస్యల చోటు జరుగుతాయి. లోక్సభ ఎన్నికలు జాతీయ సమస్యలపై ఆధారపడతాయి. జమిలీ ఎన్నికలు జరిగితే జాతీయ సమస్యలు, స్థానిక సమస్యలను కప్పివేయచ్చని కొన్ని రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. దీనివల్ల జాతీయ పార్టీలు బలపడి ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిపోవచ్చు. ఉదాహరణకు డిఎంకే, బీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలు ఈ ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ఈ విధానం సమైక్య స్ఫూర్తిని వ్యతిరేకమని వారు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వతంత్రతను కోల్పోయే అవకాశం ఉందని భయపడుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే 5 ఏళ్లు పూర్తయ్యే వరకు రాష్ట్రపతి పాలన విధించాల్సి రావచ్చు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శకులు చెబుతారు. అలాగే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన లాజిస్టికల్ సవాళ్లు కూడా ఒక కారణం. దాదాపు 30 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, అదనపు సెక్యూరిటీ ఫోర్సులు అవసరం. ఇవన్నీ రాష్ట్రాలకు ఆర్థిక భారంగా మారవచ్చు. 2024 డిసెంబర్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన 129వ సవరణ రాజ్యాంగ సవరణలో బిల్లు లోక్సభ ప్రవేశపెట్టింది. దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఈ బిల్లు 2 దశల్లో అమలు కావచ్చని సిఫార్సు చేయబడింది. మొదటి దశలో లోక్సభ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. రెండవ దశలో ఈ ఎన్నికల తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ బిల్లు పార్లమెంట్లో 2 వంతుల మెజారిటీతో ఆమోదం పొందాలి. అలాగే కొన్ని సవరణలకు రాష్ట్రంలో సగం మంది ఆమోదం అవసరం. ఈ ప్రక్రియ పూర్తయితే 2027 లేదా 2029లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కొన్ని వార్తలు చెప్తున్నాయి. అయితే ఇది రాజకీయ ఒప్పందాలు, చట్ట సవరణలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన తేదీని ఇప్పుడు చెప్పని కష్టం. ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి మాట్లాడుకుందాం. మొదట లాభాల గురించి చూద్దాం. జమిలీ ఎన్నికలు జరిగితే ఎన్నికల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఎన్నికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తాయి. 2014 లోక్సభ ఎన్నికల కోసం సుమారు 3,870 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. జమిలీ ఎన్నికలు ఈ ఖర్చును తగ్గించగలవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, సెక్యూరిటీ ఫోర్సులు ఎన్నికల విధుల కోసం ఎక్కువ కాలం బిజీగా ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. దీనివల్ల వారు తమ రెగ్యులర్ పనులపై దృష్టి పెట్టగలరు. ఎన్నికల సమయంలో అమలయ్యే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తరచూ నిలిచిపోతాయి. జమిలీ ఎన్నికలు ఈ సమస్యను తగ్గించి పాలనను మరింత సమర్థవంతం చేస్తాయి. అలాగే ఎన్నికల సమయంలో జరిగే రాజకీయ ఉద్రిక్తలు, సామాజిక విభజనలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలు ఒకే సమయంలో జరిగితే ఈ ఉద్రిక్తలు ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితమవుతాయి. ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడుకుందాం. జమిలీ ఎన్నికలు సమైక్య వ్యవస్థకు వ్యతిరేకమని విమర్శకులు చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల్లో స్థానిక సమస్యలు కీలకం కాగా జమిలీ ఎన్నికల్లో జాతీయ సమస్యలు ఆధిపత్యం చెలాయించవచ్చు. దీనివల్ల ప్రాంతీయ పార్టీలు బలహీనపడే అవకాశం ఉంది. అలాగే ఓటర్లు ఒకరోజు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేయడం వల్ల గందరగోళం కూడా ఏర్పడవచ్చు. 77% మంది ఓటర్లు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ప్రాంతీయ సమస్యలను విస్మరించే ప్రమాదం పెంచుతుంది. లాజిస్టికల్ సవాలు కూడా ఒక పెద్ద సమస్య. దేశవ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడానికి భారీ సంఖ్యలో ఈవీఎంలు, సెక్యూరిటీ సిబ్బంది అవసరం. దీనికోసం సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. అలాగే ఒక ప్రభుత్వం ముందస్తు కూలిపోతే ఆ రాష్ట్రంలో ఎన్నికలు మళ్ళీ జరిగే వరకు రాష్ట్రపతి పాలన విధించాల్సి రావచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి ఆటంకం కలిగించవచ్చు. ఈ ఆలోచనలు అమలు చేయడానికి రాజ్యాంగంలో పలు సవరణలు అవసరం. లోక్సభ, రాష్ట్ర శాసనసభల వ్యవధిని నిర్ణయించి ఆర్టికల్ 83, 172లో మార్పులు చేయాలి. అలాగే అవిశ్వాస తీర్మానాన్ని కన్స్ట్రక్టివ్ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెంట్గా మార్చాలని కొందరు సూచిస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని తొలగించే ముందు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని సూచించాలి. ఇవన్నీ అమలు చేయడం ఒక పెద్ద సవాలు. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాలి. ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మొత్తంగా చూస్తే
జమిలి ఎన్నికలు ఒక వినూత్న ఆలోచన. ఇది పాలనను సమర్థవంతం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో సమైక్య స్ఫూర్తిని, ప్రాంతీయ వైవిధ్యాన్ని గౌరవించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. For more updates, please subscribe Duta Media.